హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఒకరోజు అబ్బాయి ఆఫీస్కి వెళ్తుంటే బస్ స్టాండ్లో ఒక అమ్మాయిని చూస్తాడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. అలానే చూస్తూ ఉంటే అది గమనించిన అమ్మాయి ముందుకు వచ్చిన బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. అబ్బాయి అప్పుడు తేరుకునే లోపు బస్ వెళ్ళిపోతుంది. మరునాడు అదే టైంకి వచ్చి ఆ అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ఆ టైంకు రాదు. రోజు అదే టైంకి వచ్చి ఆ అమ్మాయి కోసం బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అమ్మాయి మాత్రం కనపడదు. ఎంతో బాధతో తిరిగి వెళ్తూ ఉంటాడు. ఎంత మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేకపోతాడు. అనుకోకుండా ఒకరోజు అదే బస్టాండ్లో అమ్మాయి కనిపిస్తుంది. సడన్గా చూసేసరికి షాక్ అవుతాడు. ఎలా అయినా సరే ఆ అమ్మాయితో మాట్లాడాలి అని వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అని చూస్తాడు. పైకి గంభీరంగా ఉన్న మనసులో మాత్రం భయంగా ఉంటాడు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి హాయ్ మేడం అని పలకరిస్తాడు. అప్పుడు అమ్మాయి పక్కకి చూస్తుంది. అతన్ని చూసి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు అబ్బాయి రోజు ఈ టైంకి వస్తారా అని అడుగుతాడు. ఎందుకు, రోజు నన్ను ఫాలో అవుతావా అంటుంది చిరాగ్గా. లేదండి, ఒకసారి మిమ్మల్ని చూశాను ఇక్కడే. మీరు ఇప్పుడు సడన్గా కనపడేసరికి రోజు ఇదే బస్ స్టాప్కి వస్తారా అని అడిగాను అంతే మేడం అని అంటాడు తడబడుతూ. అమ్మాయి అంటుంది, చూడండి, నేను ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది మీకు అనవసరం అని అంటుంది. ఆ అబ్బాయి సారీ మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బాయి బాధతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అతను ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. రోజు ఎప్పటిలానే ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటాడు. కానీ అతని మనసులో నుంచి అయితే ఆ అమ్మాయి పోవడం లేదు. ఆ రోజు ఆఫీస్లో బిజీగా ఉంటారు. మీటింగ్ ఉండడం వల్ల హడావిడిగా ఉంటుంది. తన పనిలో తాను ఉంటాడు. తన క్యాబిన్లో ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అని డోర్ కొడుతుంది. అబ్బాయి కమిన్ అని అంటాడు. అమ్మాయి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. చెప్పండి అని తల పైకెత్తి చూస్తాడు. ఎదురుగా బస్టాండ్లో కనిపించిన అమ్మాయి ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అమ్మాయి కూడా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆ క్యాబిన్లోకి శేఖర్ ఎంటర్ అవుతాడు. శేఖర్ అంటాడు, ఈ అమ్మాయి వేరే బ్రాంచ్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ అమ్మాయి పేరు మీనాక్షి అని శేఖర్ మేనేజర్ మోహన్కి పరిచయం చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్ అని మీనాక్షి అంటుంది. మోహన్ శేఖర్కు తన వర్క్ చూపించమన్నాడు. తను బయటికి వెళ్ళిపోతుంది. శేఖర్ కూడా వెళ్ళి మీనాక్షికి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఎదురు చూస్తున్న అమ్మాయి నా ఆఫీస్లోకి వచ్చేసింది అనుకుంటూ లోపల సంతోషపడుతున్నాడు. ముందు ఎలా జరుగుతుందో చూడాలి అని అనుకుంటాడు మోహన్. శేఖర్ మోహన్ బెస్ట్ ఫ్రెండ్స్. శేఖర్ మోహన్ దగ్గరికి వస్తాడు. ఏమైందిరా అలా ఉన్నావు అని శేఖర్ అడుగుతాడు. ఏం లేదు అంటాడు. ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదు, టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పి మోహన్ వర్క్ చేసుకుంటున్నాడు. శేఖర్ సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా రోజు ఆఫీస్లో చూస్తున్నా కానీ ఆ అమ్మాయి ఒక్కసారి కూడా మోహన్ని చూడలేదు. తన వర్క్ ఏదో తాను కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది. మోహన్ కూడా అంతే. మనసులో ఇష్టం ఉన్నా పైకి మాత్రం ఒక మేనేజర్ లాగా ఉన్నాడు. అలా ఒక నెల రోజులు గడిచాక మీనాక్షికి తన కొలీగ్స్ రేష్మ, శేఖర్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. రోజు వర్క్ చేసుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ క్యాంటీన్లో కాఫీ, లంచ్ టైంలో కలుసుకుంటూ క్లోజ్ అవుతారు. మోహన్ మాత్రం ఇవన్నీ గమనిస్తున్నాడు కానీ ఏమీ అనలేకపోతున్నాడు. అంటే తన మనసులో వేరే భావం ఉంది కాబట్టి ఆ అమ్మాయితో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. శేఖర్, రేష్మ ఫ్రెండ్షిప్ కాబట్టి ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటున్నారు అని అనుకుంటాడు. మోహన్కు మాత్రం రోజు ఎదురుగా చూసేసరికి మీనాక్షి మీద అలా ప్రేమ, గౌరవం పెరుగుతుంది. మనసులో మాట బయటికి చెప్పలేకపోతున్నాడు. మీనాక్షికి మాత్రం ఇవి ఏమీ పట్టనట్టు ఫ్రెండ్స్తో సరదాగా ఉంటూ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. తన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోవడం లేదు. తనకి కూడా ఇష్టం లేదు. అలా 5-6 నెలలు గడుస్తుంది. శేఖర్ మోహన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. వీడిలో ఏదో మార్పు వచ్చిందని అడిగితే చెప్పడు అని అర్థమై వదిలేశాడు. ఒకసారి వీకెండ్కి శేఖర్, మోహన్ ఇద్దరు కలిసి బార్కి వెళ్ళి తాగుతారు. మోహన్ బాధపడుతూ సడన్గా మీనాక్షి అని పిలుస్తాడు. శేఖర్ మోహన్తో మీనాక్షి అని ఎందుకు పిలిచావు అని అంటాడు. నేను తనతో మాట్లాడాలి అనుకుంటున్నా కానీ ఎప్పుడు మాట్లాడలేకపోతున్నాను అని మోహన్ అంటాడు. ఎందుకు తనతో మాట్లాడడం అని శేఖర్ అంటాడు.
మన ఆఫీస్లోకి వచ్చే ముందే కొన్ని రోజుల క్రితం నేను బస్ స్టాప్లో చూశాను. తనను చూడగానే చూడాలనిపించింది. అనుకోకుండా ఆఫీస్లో కలిసింది. ఆ రోజు నుండి నేను మర్చిపోలేకపోతున్నాను. శేఖర్ మోహన్ చెప్పింది అంతా విన్నాడు. అంత ప్రేమ పెట్టుకుని ఒకసారి చెప్పొచ్చు కదరా అంటాడు. ఒకసారి బస్టాండ్లో మామూలుగా పలకరిద్దామని రోజు ఇదే టైంకి వస్తారా మేడం అంటే చిరాగ్గా ఫేస్ పెట్టి తిట్టిందిరా అంటాడు. శేఖర్ నవ్వుతూ తిట్టకపోతే ఏం చేస్తారు, ఎవరైనా అలా డైరెక్ట్గా అడుగుతారా అని అంటాడు. మోహన్ పరిచయం పెంచుకోవాలి అనుకున్నా శేఖర్తో అన్నాడు. ఇప్పుడు ఆఫీస్లోకి వచ్చింది. కానీ నేను తనని ఆ భావంతో మాట్లాడడం చూడడం తప్పుగా అనిపిస్తుంది. అందుకోసమే ఈ బాధ అంటాడు మోహన్. శేఖర్ తనతో క్లోజ్గా ఉంటున్నాం కానీ తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం లేదు మాతో. ఈసారి అడిగి చూడాలని అనుకుంటాడు శేఖర్. ఒకరోజు ఆఫీస్లోకి ఒక వ్యక్తి వచ్చి మీనాక్షి గురించి అసభ్యంగా మాట్లాడుతూ గొడవ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన శేఖర్ అది చూసి అతన్ని అడ్డుకొని తిట్టి ఏదన్నా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి అని చెప్పి బయటకి గెంతేస్తాడు. ఆ రోజంతా మీనాక్షి ఎవ్వరితో మాట్లాడకుండా చాలా ముభావంగా ఉంటూ తొందరగా ఇంటికి వెళ్ళిపోతుంది. 2 రోజులు కూడా ఎవరిని పలకరించదు, మాట్లాడదు. రేష్మి కూడా 2 రోజుల నుంచి లీవ్ పెట్టుకొని ఉంటుంది. అదే రోజు వస్తుంది ఆఫీస్కి. ఏం జరిగిందో తనకు తెలియదు. శేఖర్ టీ తాగుతూ రేష్మకి జరిగిన విషయమంతా చెప్పాడు. రేష్మకి నువ్వు అసలు విషయం ఏంటో కనుక్కోమని చెప్తాడు శేఖర్. రేష్మి సరే అంటూ వెళ్తుంది. మీనాక్షి దగ్గరకు వెళ్ళి ఏంటి విషయం అని అడుగుతుంది. ఏం లేదు మామూలే అని చెప్పి మాటలు దాటేస్తుంది. మీనాక్షికి సరే అని చెప్పి రేష్మి తన వర్క్ చేసుకుంటుంది. మీనాక్షి లంచ్ టైంలో బాగా ఏడుస్తుంది. రేష్మి వచ్చి నీ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే కదా మనసులో భారం తగ్గుతుంది అని అంది. చెప్పాలి అంటే నాకు అన్ని బాధలే. అప్పుడు మీనాక్షి చెప్తుంది నాకు పెళ్ళయింది అని. అవునా, ఏంటి నిజమా అంటుంది. మీనాక్షి అవును అంటుంది. రేష్మి మీ హస్బెండ్ ఏం చేస్తారని ఎప్పుడు కూడా ఈ మాటల సందర్భంలో ఎప్పుడు కూడా చెప్పలేదు అంటుంది. నా బాధ నాలోనే ఉంటుంది, నేను ఎవరితో చెప్పుకోను. మీనాక్షి చెప్తుంది నా భర్త పేరు పవన్. నన్ను ఇష్టపడే చేసుకున్నాడు కానీ పెళ్ళైన 6 నెలల్లోనే తను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. తన పేరు మీద ఉన్న ఆస్తి ఏదైనా కానీ నా పేరు మీదకి పెళ్ళైన కొత్తలోనే మార్చాడు. అది ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇచ్చేయమని గొడవ చేస్తున్నారు. తన ఆశయం ఏమిటంటే పెళ్ళికి ముందే ఒక మాట అన్నారు, మనకు పిల్లలు పుట్టకపోయినా తను సంపాదించిన ఆస్తి అనాథ పిల్లల చదువుకు ఉపయోగించాలని తన ఆశయం. నేను అది నెరవేర్చాలి అని అనుకుంటున్నాను. వీళ్ళు నన్ను వదలట్లేదు. తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు. నా జీతంతో నేను బ్రతుకుతున్నాను. కానీ తన ఆశయం నిలబెట్టాలంటే కొంతమంది పిల్లలను దత్తత తీసుకొని చదివించాలి అని అనుకుంటున్నాను. ఆస్తి కోసం ఎక్కడ నన్ను చంపేస్తారో అని భయమేస్తుంది. ఆఫీస్లోకి వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. నాకు ఎవరు లేరు అని బెదిరిస్తున్నారు రేష్మి అని ఏడుస్తుంది. రేష్మి అంటుంది అంత బాధ పెట్టుకొని ఎలా భరిస్తున్నావు? ఇన్ని రోజులు నాతో స్నేహం చేస్తున్నావు, చెప్పొచ్చు కదా. నేను చెప్పితే మీరంతా ఇబ్బందుల్లో పడతారు. నా వల్ల ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అంటుంది. రేష్మి అంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు. మీనాక్షి ఎవరినైనా సహాయం తీసుకో, ఒక్కదాని వల్ల కాదు అని అంటుంది. మీనాక్షి ఎవరికీ చెప్పడానికి ఇష్టపడదు కానీ ఆస్తి వాళ్ళ చేతికి పోవద్దని ఎలాగైనా పవన్ ఆశయం నిలబెట్టాలని ఆలోచిస్తుంది. రేష్మి శేఖర్కి విషయమంతా చెప్తుంది. మీనాక్షికి పెళ్ళి అయింది అనగానే షాక్ అవుతాడు. వెంటనే మామూలు అయ్యి ఈ విషయం మోహన్కి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఎలా అయినా చెప్పాలనుకుంటాడు. ఆ రోజు సాయంత్రం మోహన్ దగ్గరికి వెళ్తాడు. శేఖర్కి ఎలా మొదలు పెట్టాలో తెలియక మోహన్ని అడుగుతాడు. మీనాక్షిని చూసి ఇష్టపడ్డావా లేక ఆమెకు గతం ఏదైనా ఉంటే కూడా ఇష్టపడతావా అని అడుగుతాడు. నాకు గతంతో సంబంధం లేదు. ఆమెను ఆమెగానే ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ చెప్పడానికి ధైర్యం రావట్లేదు. శేఖర్ అంటాడు అయితే విను, మీనాక్షి గురించి నాకు కొన్ని తెలిసాయి. అప్పుడు మోహన్ సంతోషంతో చెప్పరా అంటాడు. మీనాక్షికి పెళ్ళయిందని అంటాడు. మోహన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కళ్ళ ముందు తను అనుకున్న అందాల ప్రపంచమంతా ఒక్కసారిగా కుప్పకూలినట్లుగా అవుతుంది.
నేను ఒక పెళ్ళి అయిన అమ్మాయిని ఆ దృష్టితో చూశానని బాధపడతాడు. శేఖర్ చెప్తాడు, నేను మొత్తం చెప్పేది విను. చెప్పడానికి ఏముంది? ఒక పెళ్ళి అయిన అమ్మాయిని నేను తప్పుగా అనుకున్నాను. అయినా నేను చెప్పేది విను అని పెళ్ళి అయిన 6 నెలలకే తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. తన పేరు మీద ఉన్న ఆస్తి మీనాక్షి పేరు మీద రాశాడు. అత్తామామలు ఆమెను సంతకాలు పెట్టమని వేధిస్తున్నారు. కానీ మీనాక్షి అవన్నీ భరిస్తూ ఆమె భర్త ఆశయం కోసం పోరాడుతోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె ఏమీ ఆలోచించలేకపోతుంది. మనకు తోచిన సహాయం చేద్దాం, తర్వాత మాట్లాడదాం, ఓపికగా ఉండు అంటాడు శేఖర్. ఇద్దరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరునాడు ఆఫీస్లో శేఖర్ మీనాక్షితో మాట్లాడుతూ ఉంటాడు. మీనాక్షి మామూలుగా మాట్లాడుతుంది. నాకు రేష్మి అంతా చెప్పింది. నేను నీకు సహాయం చేస్తాను. వద్దు, నా ఊబిలోకి మీరు రావద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఆస్తి కోసం ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు. శేఖర్ అంతా విని, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా నీకు సహాయం చేయిస్తాను. శేఖర్ మోహన్ క్యాబిన్లోకి వెళ్తాడు. మోహన్ శేఖర్ని చూసి కూర్చోమన్నాడు. మీనాక్షి ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది. మోహన్ ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ ఇస్తాడు. ఈవినింగ్ లోపు నాకు చెప్పాలి. మోహన్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మీనాక్షి భర్త ఆశయాన్ని నెరవేర్చాలని ముందుకు వస్తాడు. మీనాక్షికి తెలవకుండా మోహన్ ఫోన్ చేసిన వ్యక్తి అటు ఎంక్వైరీ చేసి మోహన్కి కాల్ చేస్తాడు. మీనాక్షి భర్త పేరు పవన్. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇష్టపడి చేసుకున్నాడు మీనాక్షిని. కానీ పవన్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అయినా చేసుకున్నాడు. పవన్ సంపాదించిన ఆస్తి అంతా పెళ్లి కాగానే భార్య పేరు మీదికి మార్చాడు. అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్తాడు. మీనాక్షి ఆఫీస్ అయిపోయాక వెళ్తుంటే పవన్ అమ్మా నాన్న వచ్చి ఆస్తి పేపర్ల మీద సంతకాలు చేయమని ఒత్తిడి చేస్తారు. మీనాక్షి ఏమాత్రం మాట్లాడదు. వాళ్ళు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూసేసరికి మోహన్ ఉంటాడు. ఏంటి మీనాక్షి అని అడుగుతాడు. ఏం లేదు అంటుంది. మీనాక్షికి అర్థమవుతుంది. మోహన్ కళ్ళల్లో తన మీద ఆరాధన భావం కనపడుతుంది. కానీ అదంతా తనకు చిరాగ్గా అనిపిస్తుంది. తన ఉన్న సమస్యలో ఇదొక సమస్య అవుతుందేమో అనుకుంటుంది. మీనాక్షి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మోహన్ ఎవరికో ఫోన్ చేసి నలుగురిని మనుషుల్ని మీనాక్షికి సెక్యూరిటీగా పెడతాడు. శేఖర్తో అన్నీ చెప్పి మోహన్ చేస్తున్నట్టు కాకుండా శేఖర్తో అన్నీ చెప్పిస్తాడు. మీనాక్షి పేరు మీద ఉన్న ఫ్లాట్లో ఒక అనాథ పిల్లలకి ఆశ్రయం కల్పించాలని ప్లాన్ చేస్తున్నాడు మోహన్. శేఖర్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీ ఫ్లాట్లో శంకుస్థాపన చేయించి అనాథ పిల్లలకి ఉండడానికి వసతి కల్పిస్తామని చెప్తాడు. మీనాక్షి ఒప్పుకుంటుంది. మీనాక్షి తన పేరు మీద ఉన్న ప్లేస్లో అనాథ పిల్లలకు ఆశ్రయం కట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ విషయం తెలిసిన మీనాక్షి అత్తమామలు మీనాక్షిని చంపడానికి మనుషులను పంపిస్తారు. ఆ విషయం తెలిసిన మోహన్ మీనాక్షికి పెట్టిన బాడీగార్డ్స్ మోహన్కి చెప్తారు. అంతలోనే ఆ దుండుగులు వచ్చి మీనాక్షిని కర్రతో కొడతారు. చంపాలని లోపే మీనాక్షికి పెట్టిన బాడీగార్డ్స్ వచ్చి ఆ రౌడీలను తన్ని మీనాక్షిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ విషయం తెలుసుకొని మోహన్, శేఖర్, రేష్మి ముగ్గురు కలిసి హాస్పిటల్కి వస్తారు. మీనాక్షి స్పృహలో లేకుండా పడుకొని ఉంటుంది. మోహన్ వెళ్ళి డాక్టర్ని కలిసి ఎలా ఉంది అని అడుగుతాడు. నో ప్రాబ్లం, కొంచెం తలకు గాయమైంది, రెస్ట్ అవసరం అంటాడు. మీనాక్షి దగ్గరే శేఖర్, మోహన్ మాట్లాడుకుంటుంటారు. మనము రేపు మీనాక్షి అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అంటాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన మీనాక్షి ఆ మాటలు వింటుంది. మీనాక్షి మోహన్ తనకు అండగా ఉంటున్నాడు అని తెలుసుకుంటుంది. రేష్మి మీనాక్షి దగ్గరికి వచ్చి మోహన్ చెప్పినట్లు విను అంటుంది. మోహన్ గారు ఎందుకు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది మీనాక్షి. నీ ప్లేస్లో ఎవరు ఉన్నా నేను ఇలానే సహాయం చేస్తాను. నేను నీకు ఆశ్రయం కట్టే వరకు నీకు సహాయంగా ఉంటాను అని చెప్తాడు. మీనాక్షికి తన సహాయం తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మోహన్ తనను ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈ విషయంలో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు మీనాక్షికి. మరునాడు మోహన్ ఆఫీస్కి వచ్చి మీనాక్షికి మోహన్ కాల్ చేసి ఒకసారి క్యాబిన్లోకి రమ్మని చెబుతాడు. మీనాక్షి వెళ్తుంది. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని చెప్తాడు. మీనాక్షి ఇబ్బందిగా అనిపించినా కానీ ఏదో తెలుసుకోవాలని సరే అంటుంది. మోహన్ ఈ విషయం శేఖర్కి చెప్తాడు. సరేరా, ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు.
సాయంత్రం అయినాక మోహన్ కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మీనాక్షి కొరకు. మీనాక్షికి కాల్ చేసి రమ్మంటాడు. ఓకే అని చెప్పి మీనాక్షి మోహన్ కార్ దగ్గరికి వెళ్తుంది. మోహన్ మీనాక్షి ఇద్దరు కలిసి ఎవ్వరూ లేని ప్లేస్కి తీసుకెళ్తాడు. మీనాక్షి భయపడుతుంది. సార్ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతుంది. భయపడకు, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఇక్కడికి తీసుకువచ్చాను అంటాడు. ఇద్దరు ఒక పక్కకు నిలబడతారు. మోహన్ అడుగుతాడు, నా మీద నీ అభిప్రాయం ఏమిటి? నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అంటుంది. కొంతైనా ఉంటుంది కదా మీనాక్షి అని అడుగుతాడు. నేను అంతగా ఆలోచించలేదు అంటుంది మీనాక్షి. మోహన్ అంటాడు, నీ గతమంతా నాకు తెలుసు, కానీ ఇవన్నీ తెలియకముందే నిన్ను నేను ఇష్టపడ్డాను. నీ గతంతో నాకు సంబంధం లేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మోహన్ అంటాడు. మీనాక్షి చెప్తుంది, నేను పెళ్లి చేసుకోను. ఇలానే పవన్ ఆశయాలను అనాథ పిల్లలతో కలిసి ఉంటానంటుంది. పవన్కి నువ్వు అలా ఉండడం ఇష్టమా? నీ జీవితం మారిపోతుంది. పవన్ ఆత్మ శాంతించాలంటే నువ్వు ఎప్పుడైనా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి. అలా చెప్పి మోహన్ కార్లో మీనాక్షిని ఇంటి ముందు దింపి మోహన్ ఇంటికి వెళ్తాడు. మీనాక్షి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ఆశ్రయం పని అయిపోయాక పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. తన అందమైన ప్రపంచంలో మీనాక్షిని భార్యగా ఊహించుకుంటాడు. మరునాడు ఆఫీస్కి వెళ్ళాక మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. నేను చెప్పిన ఫైల్ కంప్లీట్ చేశావా అని అడుగుతాడు. లేదు సార్ అంటుంది. కంప్లీట్ చేసి నా క్యాబిన్లోకి తీసుకునిరా అని చెప్పి వెళ్ళిపోతాడు. మీనాక్షికి ఏమీ అర్థం కాదు. ఎప్పుడు రానిది ఈ రోజు వచ్చి ఫైల్ గురించి అడుగుతున్నాడు అని అనుకుంటుంది. 2 అవర్స్లో ఫైల్ కంప్లీట్ చేసి క్యాబిన్లోకి తీసుకొని వెళ్తుంది. మోహన్ అంతా చెక్ చేసి ఓకే ఓకే గుడ్ అని ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అంటాడు. నో అంటుంది. ఓ శేఖర్ రేష్మితో అయితే వెళ్తావు కానీ నాతో అయితే రావు అని అంటాడు. అదేం లేదు సార్, వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తా అంటుంది. అయితే నేను ఫ్రెండ్ కాదు కదా, మరి ఏంటో చెప్పు అంటాడు నవ్వుకుంటూ. మీనాక్షి చురుగ్గా చూస్తుంది. అలా ఏమీ లేదు. మోహన్ నవ్వుకుంటాడు. ఫ్రెండ్ అయితే నాతో రా, నీకు నా మీద మనసుంటే రావద్దు అంటాడు కన్ను కొడుతూ. మీనాక్షి షాక్ అవుతుంది. నాకు నీ మీద మనసు ఏం లేదు. సరే అయితే లంచ్కి వస్తా అంటుంది. మోహన్ మీనాక్షి ఇద్దరు కలిసి లంచ్కి వెళ్తారు. అక్కడ జనరల్ టాపిక్స్ మాట్లాడుకుని వస్తారు. ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తున్న మోహన్ మీనాక్షిని మీను అని పిలుస్తాడు. మీనాక్షికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే పవన్ మీను అని పిలిచేవాడు. మోహన్కి అర్థం కాలేదు. ఎందుకు ఏడుస్తున్నావు మీను అంటాడు. ఏం లేదు అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. మోహన్ అనుకుంటాడు, నేను అలాగే పిలుస్తాను అని మీనాక్షి వెనుక వెళ్తాడు. మీనాక్షి అనాథ శరణాలయంకి చకచకా పనులు జరిగిపోతున్నాయి. తనకు ఎందుకో అనుమానంగా ఉంది. ఎవ్వరూ అడ్డగించటలేదని. అలా రోజులు గడుస్తున్నాయి. మీనాక్షితో సరదాగా మోహన్ ఏడిపించడం, మాటలతో నవ్విస్తూ తన గతాన్ని మర్చిపోయేలా చేయాలని మోహన్ ప్రయత్నిస్తున్నాడు. మీనాక్షి కూడా పవన్ ఆశయం తీరుతుందని సంతోషంతో శేఖర్, రేష్మి, మోహన్ నలుగురు బాగా దగ్గరవుతారు. మీనాక్షి కూడా తెలియకుండానే మోహన్ అంటే మనసులో మంచి స్థానం ఏర్పడుతుంది. మీనాక్షి అనుకున్నట్టే అనాథాశ్రయం కట్టడం అయిపోతుంది. దానికి పేరు పవన్ ఆశ్రయం అని పెడుతుంది. ఎవరిని పిలవకుండా నలుగురు కలిసి ఆశ్రయాన్ని ఓపెన్ చేస్తారు. నలుగురు కలిసి అనాథ పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతోనే చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్న అనాథ పిల్లలని ట్రస్ట్ ద్వారా దత్తత తీసుకొని అనాథాశ్రయంలో ఉంచుతూ చదివిస్తున్నారు. ఎవరి సహాయం లేకుండా నలుగురు కలిసి ఆశ్రయాన్ని నడిపిస్తున్నారు. మీనాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. మీనాక్షికి ఎందుకో అనుమానం వస్తుంది. పవన్ అమ్మా నాన్న ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారని, ఎలా అయినా తెలుసుకోవాలని ఆ రోజు మోహన్ క్యాబిన్లోకి వెళ్ళి అడుగుతుంది. మోహన్ గారు, పవన్ అమ్మా నాన్న ఎందుకు రియాక్ట్ కావడం లేదు ఇన్ని రోజులైనా అని అడుగుతుంది. మోహన్ అంటాడు, ఇప్పుడు అది అంత అవసరమా అంటాడు. నీ పవన్ కోరిక తీరింది కదా, అది ఎలా నడపాలో ఆలోచించు, అంతేగాని వేరే వాళ్ళ గురించి నీకు అవసరం లేదని అంటాడు. కానీ నాకు తెలియాలి అంటుంది. టైం వచ్చినప్పుడు చెప్తా అంటాడు. సరే అని వెళ్ళిపోతుంది. రోజు మోహన్ మీనాక్షి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఒకరోజు మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీను మనం కాసేపు బయటికి వెళ్దాం అని అడుగుతాడు. మీనాక్షి కోపంగా చూస్తుంది. ఇందులో తప్పేముంది, మామూలుగానే అడిగాను అంటాడు. నువ్వే నా మీద వేరే భావంతో ఉన్నావు, అందుకోసమే కోపం వస్తుంది అంటాడు.
నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని కోపంగా అంటుంది. అయితే రా నాతో పాటు. రాను అంటుంది. ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నా, నువ్వు రావాలి అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సాయంత్రం అయినాక మోహన్ క్యాబిన్లో ఎదురు చూస్తున్నాడు మీనాక్షి కోసం. శేఖర్ వస్తాడు మోహన్ దగ్గరికి. ఏమైందిరా నీ లవ్ ప్రపోజల్ అని అడుగుతాడు. ఏముంది, ఎప్పట్లాగానే, ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగనే ఉంది అంటాడు. ఈరోజు ఎలాగైనా సరే మీనాక్షిని బయటికి తీసుకుని వెళ్తాను అని మోహన్ అంటాడు. అప్పుడే మీనాక్షి మోహన్ క్యాబిన్లోకి వస్తుంది. శేఖర్ కూడా అక్కడే ఉండడం చూసి హాయ్ అని అంటుంది. మోహన్ మీనాక్షిని చూస్తూ ఈరోజు ఆఫీస్ పని మీద బయటికి వెళ్దాం. మీనాక్షి ఏమనాలో తెలియక శేఖర్ ముందు సరే అంటుంది. మోహన్ కన్నులతో నవ్వుతూ ఉంటాడు. కోపంగా చూసింది. శేఖర్ ఇద్దరిని గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. సరే మీరు వెళ్ళండి అని చెప్పి శేఖర్ వెళ్ళిపోతాడు. మోహన్ మీనాక్షి ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. మీనాక్షి కోపంగానే ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని. మోహన్ మీనాక్షిని చూసి మీను, నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటాడు. మీనాక్షి కోపంగా చూస్తుంది. ఎందుకు వినాలి అని అంటుంది. మనం ఫ్రెండ్స్ కదా, నా మీద ఎలాంటి ఉద్దేశం లేదు కాబట్టి వినాలి అంటాడు. ఇద్దరు కలిసి షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు. ఎవరికి షాపింగ్ అంటుంది. నా గర్ల్ ఫ్రెండ్కి అంటాడు. ఆమెను తీసుకురావచ్చు కదా. నేను ఎందుకు అంటుంది. ఆమెకు ఇంకా తెలియదు. నువ్వైతే మంచిగా సెలెక్ట్ చేస్తావు అని అంటాడు. నీ సెలెక్షన్ చూద్దాం అని అంటాడు. సరే అని మీనాక్షి శారీస్ చూస్తుంది. అందులో లెమన్ ఎల్లో కలర్ నచ్చుతుంది. మీనాక్షి తనకు ఆ కలర్ ఎంతో ఇష్టమైనది కానీ మోహన్ లవర్కి నచ్చుతుందో లేదో అని వేరే కలర్ సెలెక్ట్ చేస్తుంది. మోహన్ 2 చీరలు ప్యాకింగ్ చేయిస్తాడు. మోహన్ మీనాక్షి ఇద్దరు నడుస్తుంటే ఏదో తగిలి మీనాక్షి కింద పడబోతుంటే మోహన్ పట్టుకొని మోహన్ చెయ్యి మీనాక్షి నడుం మీదికి పడుతుంది. ఒక్కసారిగా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాసేపు అయ్యాక మీనాక్షి తేరుకొని మోహన్ని నెట్టేస్తుంది. మీనాక్షిని చూడాలంటే ఇబ్బందిగా అనిపించి సారీ, నేను కావాలని చెయ్యలేదు అని అంటాడు. ఇద్దరికీ అక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇద్దరు కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగి రిటర్న్ అవుతారు. అలా రోజులు గడుస్తున్నాయి. మోహన్ అనుకుంటాడు, సంవత్సరమైంది మీనాక్షితో నాకు పరిచయం ఏర్పడి. ఆమెలో ఏ మార్పు రాలేదు. ఆమె గతం తాలూకు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతుంది. అందుకోసమే ఎక్కువ ఇబ్బంది పెట్టలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు. ఈ వీకెండ్లో నలుగురు కలుసుకోవాలని మోహన్ ప్లాన్ చేస్తాడు. శేఖర్కి రేష్మికి మెసేజ్ చేస్తాడు. 2 days టూర్కి వెళ్దామా అని. ఓకే అని రిప్లై వస్తుంది. శేఖర్ రేష్మి ఇద్దరు కలిసి మీనాక్షిని ఒప్పిస్తారు. నలుగురు కలిసి కొడైకెనాల్కి వెళ్తారు. అక్కడ ఆ హోటల్లో రూమ్స్ తీసుకుంటారు. ఆ రోజు రెస్ట్ తీసుకుని అన్నీ చూడ్డానికి వెళ్తారు. రేష్మి డల్గా కూర్చొని ఉంటుంది. సరిగ్గా మాట్లాడదు. మీనాక్షి గమనించి ఏమైంది రేష్మి అని అడుగుతుంది. ఏం లేదులే వదిలేయ్ అంటుంది. చెప్పు, నీ మనసులో ఏముంది? ఎప్పుడు నవ్విస్తూ ఉంటావు కదా, ఎందుకంత డల్గా ఉన్నావు అని మీనాక్షి అడుగుతుంది. శేఖర్ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు ఈ మధ్య. ఎందుకు అని మీనాక్షి అడుగుతుంది. మీరు ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా, ఏమైంది అని అడుగుతుంది. అవును, కానీ ఈ మధ్య మారిపోయాడు. నా మనసులో బాధ అర్థం చేసుకోవట్లేదు. ఏముంది నీ మనసులో అని అడుగుతుంది మీనాక్షి. తనంటే నాకు చాలా ఇష్టమని చెప్తుంది. అయితే శేఖర్కి చెప్పకపోయావా అని అడిగింది. ఎలా చెప్పాలి, తాను తెలుసుకోలేడా మాటలతో? ఇన్ని రోజుల పరిచయంలో నా మనసులో ఏముందో తెలుసుకోలేడా అంటుంది. తెలుసుకోలేనప్పుడు ఫ్రెండ్షిప్ అయినా వేస్టే, లవ్ అయినా వేస్టే అంటుంది. సరేలే, ఇప్పటికీ వదిలే ఆ టాపిక్ అంటుంది మీనాక్షి. ఈవినింగ్ అయ్యాక వీళ్ళు నలుగురు కలిసి కాఫీ తాగడానికి బయటికి వెళ్తారు. ఇంతలో మోహన్కి కాల్ వస్తే కాల్ మాట్లాడుతూ పక్కకి వెళ్తాడు. రేష్మి కూడా దూరంగా వెళ్తుంది. అప్పుడు మీనాక్షి శేఖర్తో ఎందుకు రేష్మితో మాట్లాడడం లేదు అని అడుగుతుంది. ఏమీ లేదు, మామూలుగానే మాట్లాడుతున్నాను కదా అంటాడు. నీ మనసులో ఉన్నది చెప్పు అంటుంది మీనాక్షి. శేఖర్ ఇలా అంటున్నాడు. రేష్మి నన్ను ఇష్టపడుతోంది అని నాకు తెలుసు, కానీ ఫ్యామిలీ పరంగా బాధ్యతలు ఉన్నాయి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అని అంటాడు. ముందు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, నీకు రేష్మి అంటే ఇష్టమా లేదా చెప్పు అని అడుగుతుంది మీనాక్షి. ఇష్టమే అంటాడు. మీనాక్షి నవ్వుతూ కంగ్రాట్స్ అని శేఖర్ చెప్తుంది. రేష్మి దగ్గరికి మీనాక్షి వెళ్ళి శేఖర్ చెప్పినవన్నీ చెప్తుంది. రేష్మి సంతోషంగా మీనాక్షిని హక్ చేసుకుంటుంది.
ఇద్దరు కలిసి మనసు విప్పి మాట్లాడుకోండి అని మీనాక్షి రేష్మికి చెప్తుంది. సరే అని శేఖర్ దగ్గరికి వెళ్ళి నీతో మాట్లాడాలి, మనం ఎటైనా వెళ్దామా అని అడుగుతుంది. శేఖర్ సరే అని అంటాడు. ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ వెళ్తారు. మీనాక్షి వాళ్ళని చూస్తూ చాలా సంతోషపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు. రేష్మి శేఖర్ల మధ్య జరిగింది చెప్తుంది. మనకంటే వాళ్ళే బెటర్ అంటాడు. మీనాక్షి కోపంగా చూసి వాళ్ళది వేరు మనది వేరు, వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్, అలా ఒకరినొకరు ఇష్టపడ్డారు, మన ఇద్దరం కలిసి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేద్దాం అంటుంది. మోహన్ మీనాక్షి చెప్పిన మాటలకు షాక్ అవుతాడు. ఏంటి మన ఇద్దరం కలిసి వాళ్ళకి పెళ్లి చేద్దామా అని అంటాడు. అవును అంటుంది మీనాక్షి. మరి నా గురించి ఆలోచించు అంటాడు. ఏం లేదు అంటుంది. సరే అని చెప్పి అక్కడి నుండి మోహన్ వెళ్ళిపోతాడు. వెళ్తుంటే తిరుగు ప్రయాణంలో మోహన్ మీనాక్షితో మాట్లాడు, సీరియస్గానే ఉంటాడు. మీనాక్షికి తను అన్న మాటలకు మోహన్ అట్టయ్యాడని అర్థమవుతుంది. టూర్ నుంచి వచ్చేస్తారు. మరునాడు ఆఫీస్కి వచ్చాక కూడా మోహన్ అలాగే ఉంటాడు. మీనాక్షి గమనిస్తూనే ఉంది. శేఖర్ గమనిస్తాడు మోహన్ని. శేఖర్ మోహన్ ఇద్దరు ఈవినింగ్ కాఫీ షాప్లో కలుసుకుంటారు. శేఖర్ ఏమైందిరా అంటాడు. మామూలే, తాను మీ గురించి చెప్పింది, మన గురించి ఏమైంది అన్నాను. ఏం లేదు అని అంటుంది. తన మనసులో ఏముందో నాకు తెలియడం లేదు అని చెప్తాడు మోహన్. కొన్ని రోజులు టైం పడుతుందిరా, తనకి తన గతం మర్చిపోవాలి కదా, పవన్ జ్ఞాపకాలు మర్చిపోవాలి కదా, అంత తొందరగా వాటి నుండి బయటికి రాలేరు. ఆశ్రమంలోని పిల్లలతో గడుపుతూ సంతోషంతో తన గతాన్ని మర్చిపోతుంది. అప్పుడు చూద్దాం అని అంటాడు శేఖర్. నువ్వు చూద్దాం చూద్దాం అంటున్నావు కానీ నెలల నుంచి సంవత్సరాలు కూడా గడుస్తున్నాయి, ఏమోరా అంటాడు. అప్పుడు శేఖర్ నవ్వుతాడు. శేఖర్ నవ్వుతుంటే మోహన్కి కోపం వస్తుంది. ఎందుకురా నా బాధ నీకు అంత నవ్వులాటగా ఉందారా? శేఖర్ ఇంకా నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఎంత సిన్సియర్రా అని శేఖర్ అంటాడు. నిన్ను వదులుకోదు, మీనాక్షి మనసులో కూడా నువ్వు ఉన్నావురా, కానీ బయటికి చెప్పడం లేదు. తను చాలా సమస్యలు ఎదుర్కొంటుంది కాబట్టి ఇది కూడా ఒక సమస్యగా మారుతుందేమో అని అనుకుంటుంది. నాకు తెలుసు అని అంటాడు మోహన్. పవన్ ఆశ్రమంలోని పిల్లలు చదివే స్కూల్ యాజమాన్యం మీనాక్షి దగ్గరికి వచ్చి గొప్పగా చెప్తుంటారు. మీ ఆశ్రమంలో పిల్లలు చాలా బాగా చదువుతారు, మీరు చేసే సేవ చాలా పెద్దది, మీ మనస్సు కూడా చాలా గొప్పది అని మీనాక్షిని పొగుడుతారు. మీనాక్షి పవన్ ఆస్తి కొంత అమ్మి డబ్బు రూపంలో వచ్చే ఆదాయంతో అనాథ పిల్లలను చదివిస్తోంది. అది ఒక ట్రస్ట్గా మారుతుంది. మీనాక్షి చాలా సంతోషంగా ఉంటుంది. పవన్ ఆశయం నెరవేరుతుంది అని అందులోనే పవన్ని చూసుకుంటుంది. ఒక వీకెండ్ రోజున మీనాక్షి మోహన్ని, శేఖర్, రేష్మిని తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. మోహన్ సీరియస్గా రాను అంటాడు. ఎందుకు రారండి, రావాలి కంపల్సరీగా అని ఆర్డర్ వేస్తుంది మీనాక్షి. మీనాక్షిని ఒక చూపు చూసి వెళ్ళిపోతాడు. ఆదివారం రోజున భోజనానికి పిలుస్తుంది కాబట్టి రేష్మి ముందే మీనాక్షి ఇంటికి వస్తుంది. ఇద్దరు కలిసి అన్ని వంటకాలు చేయడానికి సిద్ధం చేస్తారు. శేఖర్ అక్కడికి వస్తాడు. మోహన్ గారు ఎక్కడా అని అడుగుతుంది. మోహన్ ఇంకా రాలేదా వాడు అని శేఖర్ అంటాడు. ఇంకా రాలేదని అంటుంది రేష్మి. శేఖర్ మోహన్కి కాల్ చేస్తాడు. తర్వాత మోహన్ మీనాక్షి ఇంటికి వస్తాడు. మీనాక్షి మోహన్తో ఇలా అంటుంది. మీరు లేకుండా ఈ ఆశ్రమాన్ని కట్టేదాన్ని కాదు, మీ వల్ల పవన్ ఆశయం నెరవేరింది, మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ మాటలకు మోహన్ ఇంకా కోపంగా చూస్తాడు. రేష్మి మీనాక్షి కలిసి వంట తయారు చేస్తారు. భోజనం చేయడానికి శేఖర్ మోహన్ని పిలుస్తారు. అందరూ కలిసి కూర్చొని తింటారు. భోజనం పూర్తయ్యాక మోహన్ మీను అని గిఫ్ట్గా ఒక కవర్ ఇస్తాడు. ఏంటి అని అడుగుతుంది. చూడు అని చెప్తాడు. మీనాక్షి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. తనకు నచ్చిన లెమన్ ఎల్లో కలర్ చీర ఉంటుంది. ఆ రోజు షాపింగ్లో తనకు నచ్చి అక్కడే వదిలేశాను కదా అంటుంది. నువ్వు వదిలేస్తే నీకు నచ్చింది నేను తీసుకురాలేనా అని అంటాడు. రేష్మికి కూడా మోహన్ ఒక కవర్ ఇస్తాడు. రేష్మి కవర్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఇంకో చీర ఉంటుంది. మోహన్ అంటాడు, ఆ రోజు షాపింగ్ చేసింది మీకోసమే అని. నా మీద ఏమాత్రం ప్రేమ ఉంటే నీ బర్త్డే రోజు ఆ చీర కట్టుకో, అది కూడా నన్ను ఇష్టపడితేనే, లేకుంటే వదిలేయ్ అంటాడు. నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతున్నా, ఆ తర్వాత నీ ఇష్టం, నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను అని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా అంటాడు శేఖర్. అవును, నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను,
నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుండి. మీనాక్షిని చూస్తూ ఇక్కడ ఉండలేను. తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకోసమే దూరం వెళ్ళాలని నిర్ణయించుకున్నా అంటాడు. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కాసేపటి తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. మీనాక్షి ఆలోచిస్తూ పవన్ని మర్చిపోలేక, మోహన్ని ఒప్పించలేక తన మనసు సందిగ్ధంలో ఉంటుంది. మీనాక్షికి మోహన్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ పైకి చెప్పలేదు. ఆఫీస్లో అందరూ కలుసుకుంటారు కానీ చాలా డల్గానే ఉంటారు. రెగ్యులర్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. రేష్మి వాళ్ళ ఇంట్లో శేఖర్తో పెళ్లికి ఒప్పుకుంటారు. సంతోషంతో చెప్తుంది మీనాక్షికి. కంగ్రాట్స్ అని చెప్తుంది మీనాక్షి. శేఖర్ కుటుంబ సమస్యలను ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలని అనుకుంటారు. వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ శేఖర్కి మోహన్ విషయమే చాలా బెంగగా అనిపిస్తుంది. వాడి బాధ చూడలేకపోతున్నాడు. రేష్మి శేఖర్లు మన పెళ్లిలో వీళ్ళను కలపాలి అనుకుంటారు. రేష్మి లీవ్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. మీనాక్షిని 2 days ముందు రమ్మని చెప్తుంది. సరే అంటుంది మీనాక్షి. శేఖర్ కూడా లీవ్లో ఉంటాడు. మోహన్ మీనాక్షి యథావిధిగా వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మీనాక్షికి చాలా బాధగా ఉంటుంది. మీనాక్షి ఎంత ప్రయత్నం చేసినా మోహన్ మాట్లాడడం లేదు. అందుకోసమే దిగులుగా ఉంటుంది మీనాక్షి. తన మనసులో మాట చెప్పలేకపోతుంది. మోహన్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడుతుంది. 2 రోజుల్లో నా బర్త్డే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు మీనాక్షికి. మోహన్కి అర్థమైంది. నేను ఎదురు చూడడం కూడా వేస్ట్ అని. లీవ్ తీసుకొని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన బర్త్డే రోజున బాగా ఆలోచించి మోహన్ ఇచ్చిన చీర కట్టుకుని ఆఫీస్కి వస్తుంది ఎంతో ఆశతో. కానీ అక్కడ మోహన్ కనిపించడు. తన కోసం ఎంతో ఆశతో వచ్చిన మీనాక్షికి తను లీవ్లో ఉన్నాడు అని తెలుస్తుంది. తను కూడా లీవ్ తీసుకొని ఇంటికి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుంది. నా మనసు అర్థం చేసుకోలేదు అని ఏడుస్తుంది. బర్త్డేకి చీర కట్టుకోమన్నాడు. నేను కట్టుకున్నానా లేదా అని తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు అని బాధపడుతుంది. తను కూడా రేష్మి పెళ్ళికి వెళ్ళిపోతుంది. రేష్మి వాళ్ళమ్మ మీనాక్షితో మాట్లాడుతుంది. మీనాక్షి అందరితో కలిసిపోతుంది. మీనాక్షికి మనసులో దిగులుతో మోహన్ కోసం ఎదురు చూస్తుంది. పక్కనే ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళికి 1 రోజు ముందు శేఖర్ వాళ్ళు విడిది ఇంటికి వస్తారు. మోహన్ అయినా కానీ మీనాక్షిని కలవడానికి రాడు. రేష్మి శేఖర్కు ఫోన్ చేస్తుంది. ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటారు. శేఖర్ రేష్మితో కలుస్తాను అన్నాడు. రానంటుంది. మోహన్ ఎలా ఉన్నాడు అని రేష్మి అడుగుతుంది. డల్గా ఉన్నాడు. మీనాక్షి ఒప్పుకోవడం లేదు కదా. రేష్మి మీనాక్షిని పిలిచి శేఖర్ దగ్గరికి వెళ్ళి తన గిఫ్ట్ ఇవ్వమంటుంది. మీనాక్షి శేఖర్ ఉన్న విడిది ఇంటికి వెళ్తుంది. శేఖర్ దగ్గరికి వెళ్ళి రేష్మి ఇచ్చిన గిఫ్ట్ ఇస్తుంది. శేఖర్ థ్యాంక్స్ అని చెప్పి చూసుకుంటున్నాడు. పక్కనే ఉన్న మోహన్ మీనాక్షిని చూసి చూడనట్టు ఉన్నాడు. మీనాక్షి దగ్గరికి వెళ్ళి మోహన్ గారు అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టు చూశాడు. మీరు 2 days ముందు ఎందుకు లీవ్ పెట్టుకొని వెళ్ళారు అని అడుగుతుంది. వెళ్ళాలనిపించింది వెళ్ళాను అంటాడు. సరే అయితే నన్ను ఒకసారి చూడండి అని అంటుంది. చాలాసార్లు చూశాను. ఇప్పుడు నన్ను వదిలే అంటాడు. అలా 2-3 సార్లు అంటుంది చూడమని. మోహన్ పట్టించుకోడు. సరే అని చెప్పి కోపంగా వస్తున్న బాధను మనసులో పెట్టుకుని ఏడ్చుకుంటూ రేష్మ దగ్గరికి వెళ్తుంది. శేఖర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. శేఖర్ మోహన్ దగ్గరికి వచ్చి ఏమైందిరా, ఏమన్నావురా అంటాడు. నేనేమీ అనలేదు, పలకరించింది. ఎందుకు ఏడుస్తూ వెళ్ళిపోయింది అని అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అంటాడు. కరెక్ట్గా చెప్పు అంటాడు. ఒకసారి నన్ను చూడు అంది. 2-3 సార్లు అంది. నేను పట్టించుకోలేదు. శేఖర్ నీకేమైనా మెంటలారా అని తిడతాడు. మోహన్ ఎందుకు చూడమన్నదో అర్థం చేసుకోవారా? ఇదేనా నువ్వు ప్రేమించేది? మనసు పడ్డా అన్నావు కదరా అంటాడు. ఇది వరకు చాలాసార్లు చూశాను. చూసి చూసి విసిగిపోయాను. తనను చూసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తనని నా భార్య స్థానంలో ఊహించుకున్నాను. తనని ఎన్నిసార్లు అడిగినా అలాంటి ఆలోచన లేదు అంటుంది. మరి ఏం చేయాలి చూసి అని అంటాడు మోహన్. శేఖర్ అంటాడు. తను ఈరోజు ఏం కట్టుకొని వచ్చిందో చూసావా అని అడుగుతాడు. చూశాను, శారీలో వచ్చింది అంటాడు. అదే ఏ శారీలో వచ్చిందో అని అడుగుతాడు శేఖర్. ఏమో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. అరే పిచ్చోడా, నువ్వు ఇచ్చిన శారీలో వచ్చింది. ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేక చీర కట్టుకొని చూపించింది. ఆమె మనసులోని భావం అని అంటాడు శేఖర్. ఆ రోజు ఆమె కోసం ఎదురు చూసి ఆ బాధపడే బదులు నేను ముందే లీవ్ పెట్టుకుని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు అనుకుంటే సరిపోదు.
ఇన్ని రోజులు ఎదురు చూసిన ప్రేమ నీకు దొరికే ముందు ఎందుకు ఇలా చేస్తున్నావు అని శేఖర్ మోహన్ని నిలదీస్తాడు. ఇన్ని రోజులు ఎదురు చూశాను కాబట్టే తన ఆన్సర్ ఎలాగైనా నో అనే వస్తుందని వచ్చేశానురా. ఆ బాధ తట్టుకోలేక అందుకోసమే నీ దగ్గరికి వచ్చేశానురా అంటాడు. చూడు, అయినా నీ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆమె ప్రేమను తెలపాలని అదే చీర కట్టుకొని వచ్చింది. ఆడది ఇష్టపడితే ఎంత కష్టమైనా భరిస్తుందిరా. ఇన్ని రోజులు చాలా బాధపడింది నీ ప్రేమకై ఎదురుచూసి. తనకు కొత్త జీవితం ఇవ్వరా మోహన్ అని అంటాడు. మోహన్ సంతోషంతో నేను తాను ఏ చీర కట్టుకుందో అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి నేను తన దగ్గరికి వెళ్తాను. ఏమీ వద్దు, ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఎంత బాధలో ఉందో ఏమో, పెళ్లిలో కలుసుకొని చెప్పు అని ఆపుతాడు శేఖర్. మోహన్ వెంటనే రేష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. రేష్మికి మెల్లగా ఫోన్ చేసి పక్కకు రమ్మంటాడు. రేష్మి రూమ్లో నుంచి బయటికి వస్తుంది. నా మీను ఎలా ఉంది అని అడుగుతాడు. రేష్మి కోపంగా చూస్తుంది. అదంటే ఎంత చులకన నీకు, తను ఎంత ఇష్టంగా వస్తే నువ్వు పట్టించుకోవు అని రేష్మి తిడుతుంది. మోహన్ రేష్మిని ప్లీజ్, బాధలో ఉండి పట్టించుకోలేదు అని అంటాడు. నన్ను నా మీను దగ్గరికి తీసుకెళ్ళు అని అంటాడు. సరే అని చెప్పి మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. రేష్మి వెనక మోహన్ వెళ్తాడు. మీనాక్షి ఉన్న రూమ్లోకి మోహన్ని పంపిస్తుంది. ఏడుస్తూ బెడ్ మీద ఒక పక్కకు కూర్చుంటుంది. మోహన్ అలా చూసేసరికి తన మనస్సులో మెలిపెట్టినట్లు అవుతుంది. నా వల్ల నా మీను ఏడుస్తుంది అని డోర్ దగ్గరికి వేసి మీనాక్షి ఎదురుగా కూర్చుంటాడు మోహన్. మీను అని పిలుస్తాడు. తలెత్తి చూస్తుంది. ఎదురుగా మోహన్ ఉంటాడు. ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. మోహన్ మీద పడి బాగా ఏడుస్తుంది. గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. మోహన్ సంతోషంతో హక్ చేసుకుంటాడు. సారీరా, నిన్ను బాధ పెట్టలేక నేను దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. నువ్వు ఎప్పటికీ ఏమీ చెప్పడం లేదు. మీనాక్షి తన గుండెల్లో ఒదిగిపోతుంది. ఇద్దరి మధ్యన మాటలు లేవు. ఒకరి కౌగిలిలో ఒకరు అలానే ఉండిపోయారు. ఎక్కడ ఉన్నాం అని మర్చిపోయారు. నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది. రేష్మి తలుపు తీసుకుని సడన్గా వచ్చేస్తుంది. ఇద్దరిని చూసి నవ్వుతుంది. అప్పుడు ఇద్దరు తేరుకొని జరుగుతారు. రేష్మి సంతోషంతో ఇద్దరిని హక్ చేసుకుంటుంది. మోహన్ని శేఖర్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. మోహన్ వెళ్ళలేక వెళ్ళిపోతాడు. పెళ్లిలో మీనాక్షి ఎంత అందంగా చీర కట్టుకుని ఉంటుంది. మోహన్ అలా చూస్తూ ఉండిపోయాడు. శేఖర్ రేష్మిల పెళ్లి జరుగుతుంది. శేఖర్ పెళ్లిలో మోహన్ అమ్మ నాన్న వస్తారు. తన తల్లిదండ్రులకు మీనాక్షిని చూపిస్తాడు. మీనాక్షి గురించి అన్ని వివరంగా చెప్తాడు. ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. మీనాక్షికి ఎవ్వరూ లేరు అని అంటాడు. ఆఫీస్లో మోహన్ మీనాక్షిని పిలుస్తాడు. ఏంటి మోహన్ గారు అని అంటుంది. గారు ఏంటి, మోహన్ అని పిలువు. సరే అంటుంది. మీ అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, కలిసి వెళ్దాం అన్నాడు. మీను, మనం అన్నీ చెప్పి చేసుకోవాలి, నేను మాట్లాడతాను అని అంటాడు. సరే అని చెప్తుంది. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక ఇద్దరు కలిసి మీనాక్షి అత్త మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. మీనాక్షిని చూసి వాళ్ళు అత్తగారు తిడుతూనే ఉంటుంది. మోహన్ గట్టిగా అరుస్తాడు. మేము చెప్పేది వినండి, మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్తాడు. ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. మీ అబ్బాయి ఆస్తి మాకు అవసరం లేదు. ఆస్తినంతటినీ మీ అబ్బాయి ఆశ్రయం కోసం చేసింది. పవన్ ఆశ్రమం అని కట్టించి అనాథ పిల్లలకు బాగా చదివిస్తుంది. దాంట్లో వచ్చే ఆదాయంతో ఖర్చు పెడుతుంది. మీ అబ్బాయి ఆశయాన్ని బతికిస్తుంది. మీరు తల్లిదండ్రులుగా మీ మధ్య భౌతికంగా మీ అబ్బాయి లేకున్నా అతని ఆశయం బతికే ఉంది. మీరు ఆశయాన్ని గౌరవించాలి అని చెప్తాడు. మీకు కొడుకు కంటే ఆస్తి ఎక్కువ కదా అని అంటాడు. అతను లేనప్పుడు అతని ఆశయాలు అయినా గౌరవించాలి కదా. తల్లిదండ్రులు అయినా మీరు గౌరవించకుండా 6 నెలలు ఉన్న మీనాక్షి అతనికి విలువనిచ్చి అతని ఆశయాలను నిలబెట్టింది. మా ఇద్దరి జీవితంలోకి మీరు రావద్దు. మేము ఇద్దరం కలిసి పవన్ గారి ఆశయం నిలబెడతాం. అది మీకు చెప్పిపోదామని వచ్చాను. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మీనాక్షిని తీసుకుని వచ్చేస్తాడు. వారం రోజుల్లోనే మోహన్ అందరి సమక్షంలో మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడు. మీనాక్షి మోహన్తో కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.